మేడం విజయ. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్. థ్యాంక్ యూ సార్. మా సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు సెక్షన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం విజయ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. మీ అమూల్యమైన విషెస్ అన్ని మేడం కి మెసేజ్ ద్వారా చెప్పండి. మేడం మీకు ఒకసారి మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. ఓకే మేడం, ఓకే. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. సో మీ అద్భుతమైన విషెస్, గుడ్ మార్నింగ్ ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ. సో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారండి ఈ రోజు? కొత్త వారు సో వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. మరి మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ డైలీ మాట్లాడుకునే టాపిక్కే, బట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందామని. సో వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ విజయ, క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. మరి నేను వెస్టేజ్ లోకి రావడానికి ముఖ్య కారణం నా హెల్త్ అండి. నేను ఒక 10 years రుమటైడ్ ఆర్థరైటిస్ తో సఫర్ అవుతూ ఉన్న టైంలో నాకు వెస్టేజ్ పరిచయం అవడం జరిగింది లక్ష్మీ మేడం ద్వారా. ఫుల్ కంప్లీట్ గా మెడిసిన్స్ యూజ్ చేస్తున్న నాకు ఈ రోజు ఒక్క మెడిసిన్ తో కూడా పని లేకుండా అయింది అంటే త్రూ వెస్టేజ్ ద్వారా. సో అందుకని నేను ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ ఫౌండర్ అయిన గౌతమ్ బాలి గారికి, అలాగే సునీల్ కుమార్ సాహు గారికి, అండ్ అలాగే లక్ష్మీ మేడం కి రుణపడే ఉంటాను. ఎందుకంటే ఈ రోజు నేను ఈ స్టేజ్ లో హౌస్ వైఫ్ గాను, అలాగే నెక్స్ట్ హెల్త్ అంటే ఎంత సఫర్ అయ్యేదాన్ని అంటే ఎందుకు భగవంతుడే ఈ జీవితం అన్నట్టు నాకు ఉండేది ప్రతిరోజు కూడా. అలాంటిది ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్య కారకులు ముగ్గురు కాబట్టి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను మై డియర్ లీడర్స్. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటేనండి, హెల్త్ ఇంపార్టెన్స్ అన్నది హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. సో ఖచ్చితంగా అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే సప్లిమెంట్స్ వాల్యూని పెంచుకోవాలి. ఖచ్చితంగా మెడిసిన్ అన్నది చాలా తగ్గించుకోవాలి. అందుకని హెల్తీగా ఉన్న వాళ్ళకే మన సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తా ఉండండి. మంచి రిజల్ట్ ఉంది. మరి నాకైతే నేను 10 years సఫర్ అయిన ప్రాబ్లం నాకు 6 months లో క్లియర్ అయింది. క్లియర్ అయిన తర్వాత ఇంకా మెడిసిన్ ఇంకా యూజ్ చేస్తూనే ఉన్నాను. బట్ అప్పుడు నేను తెలుసుకొని డే బై డే మెడిసిన్ అన్నది తగ్గిస్తూ సప్లిమెంట్స్ పెంచుకొని 1 year లో నా ప్రాబ్లం నేను క్లియర్ చేసుకున్నాను. రుమటైడ్ ఆర్థరైటిస్ అండి. బాడీ మొత్తం నాకు స్ప్రెడ్ అయిపోయి పెయిన్ కిల్లర్ కూడా పనిచేయక ఇన్సులిన్ స్టేజ్ వరకు నేను వెళ్ళిపోవడం జరిగింది. మరి అలాంటి పరిస్థితిలో ఉన్న నేనే ఈ రోజు ఒక్క మెడిసిన్ కూడా యూజ్ చేయట్లేదు అంటే ప్రతి ఒక్కరికి సాధ్యమే అండి ఇది మాత్రం. అలా నేను ఎప్పుడైతే నాకు నా 100% హెల్త్ తీసుకోవడం జరిగిందో ఈ రోజు ప్రతి ఒక్కరికి షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు నేను 70+ ఇన్కమ్ లో ఉన్నాను. అలాగే టాటా పంచ్ ఈవీ కార్ తీసుకున్నాను, 16 lakhs వర్త్ గల కార్. ఒకటేనండి, ఇప్పుడు ఆరోగ్యం బాగు చేసుకుంటే మనకి లగ్జరియస్ లైఫ్ వస్తుందా అంటే అది వెస్టేజ్ ద్వారా సాధ్యం ఖచ్చితంగా. సో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. మరి నేను ఏదైతే గోల్ పెట్టుకొని నడుస్తున్నానో, నా ఫ్రంట్ లైనర్స్ ఎవరెవరు ఉన్నారో December 2025 కి ఖచ్చితంగా 50+ ఇన్కమ్ ఇప్పిస్తూ నేను ఖచ్చితంగా 1,50,000+ ఇన్కమ్ తీసుకుంటూ డిసెంబర్ ఎండింగ్ కి కంప్లీట్ చేస్తానని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్ అండి అందరికి. మరి ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే మరి వై వెస్టేజ్ సార్ రావడం జరిగింది. మరి ఆ సార్ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా రావడం జరిగింది. సో అలాగే నేను ఈరోజు తీసుకున్న టాపిక్ వై వెస్టేజ్. అసలు వెస్టేజ్ ఎందుకు చేయాలి? నేనైతే వెస్టేజ్ ఎందుకు చేస్తున్నాను అంటే
నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని తీసుకున్నాను. నాతో నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తూ అండ్ నేను ఎప్పుడు నా హెల్త్ కోసమే చెప్తానండి. కానీ ఫైనాన్షియల్ గా చూసుకుంటే మా హస్బెండ్ ఏదైతే బ్యాక్ బోన్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆయన హెల్దీగా ఉన్నంత వరకు కూడా ప్రాబ్లం లేదండి. కానీ ఎప్పుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ప్రాబ్లం అన్నది వచ్చిందో ఆ ఫ్యామిలీ చిన్న భిన్నం అయిపోద్ది. ఇది అందరికీ తెలిసింది. అంటే మన చుట్టుపక్కల మన ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నా, మనకి ఎన్ని ఆస్తులున్నా తినటానికైతే ఉండవు కదా లీడర్స్. సో మరి నేను ఆ రోజు ఎందుకు డెసిషన్ తీసుకున్నాను కూడా చెప్తానండి. మరి నేను ఎలా హెల్త్ ఇష్యూతో సఫర్ అయ్యానో, నా హస్బెండ్ సడన్ గా బైక్ డ్రైవ్ చేస్తూ డ్యూటీకి వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ అయిందండి. మేజర్ యాక్సిడెంట్. అది కూడా అది మేజర్ అని మాకు తర్వాతే తెలిసింది. బ్రెయిన్ ఏదైతే ఉందో మొత్తం లోపల నర్వ్ సిస్టమ్ అంతా కూడాను చిందరవందర అయిపోయింది. అంటే రక్తపు చుక్క కూడా బయటికి రాలేదన్నమాట. డివైడర్ గుద్దేసి. మేమైతే నార్మల్ గా ఎప్పుడు అంటే హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత మార్నింగ్ కి ఆయన అప్పటికే కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది. నేనైతే మార్నింగ్ లేచిపోతారులే అన్న ఫీల్ తోనే ఉన్నాను. కానీ అలా అనుకున్నది ఆ మనిషి కోమాలోంచి బయటకు వచ్చేసరికి కరెక్ట్ గా 4 months పట్టిందనమాట. కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత కూడాను ఎవరిని గుర్తుపట్టలేదండి. అలా గుర్తుపట్టకుండా ఆయన బెడ్ మీదే 1.5 year ఉన్నారు. మరి అలాంటి సిచ్యువేషన్ లో ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఆ వైఫ్ 0, ఓన్లీ హౌస్ వైఫ్ 0. ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? మరి ఇంకొక ప్లస్ ఏంటి అంటే ఆయన ఆర్మీ పర్సన్ అవ్వడం వల్ల పెన్షన్ వస్తది. పెన్షన్ వచ్చేది 4,000 వస్తదండి. ఆ 4,000 సరిపోతుందా? ఇక్కడ ఎంత నేను సంపూర్ణమైన ఆరోగ్యం తీసుకున్నానో అలాగే సంపూర్ణమైన ఆదాయాన్ని కూడా నేను తీసుకుంటున్నానండి. అందుకని నేను వెస్టేజ్ చేస్తున్నా. ఈరోజు 15 days నేను ఇంట్లో ఉండిపోయినా సరే, నేను ఏదైతే వృక్షాన్ని నేను పెంచుకున్నానో విత్తనం వేసి, ఆ వృక్షం ద్వారా నేను తినగలుగుతున్నానండి. ప్రతి ఒక్కరికి ఇది అంటే మీకా నాకా అని కాదండి. అలా అని మనం అనుకున్న ఇన్కమ్ ఏదైతే మనం లక్షలు పెట్టుకుంటున్నాము, లేదంటే మనకి ఇంత ఇన్కమ్ కావాలి అనేసి అనుకున్న అదంతా వస్తుందని నేను చెప్పను. కానీ ఖచ్చితంగా మనం వేసిన విత్తనం ద్వారా ఒక చెట్టు అయింది కాబట్టి ఆ చెట్టు ద్వారా ఫ్రూట్ అన్నది ప్రతి ఒక్కరు ఈ రోజు ఐడి క్రియేట్ చేసిన వాళ్ళు కూడాను 1 సంవత్సరం కనుక మీరు అనుకున్నట్టు ఆ విత్తనానికి నీరు పోసి ప్రతిరోజు కాపాడుకునేటట్టయితే అంటే ఏంటండి, ప్రతిరోజు మనం అప్పుడు ఏం చేయాలి? డైలీ 3 plants చెప్పాలి. అట్లీస్ట్ 1 జాయినింగ్ అయినా చేయాలి. అంటే మహావృక్షం అవ్వాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా దానికి వాటర్ పోయాలి కదా. వాటర్ పోసి ప్రొటెక్ట్ చేస్తా ఉండాలి. గాలికి, ఎండకి, ప్రతి దానికి. అలా ప్రొటెక్ట్ కనుక చేస్తే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది మీరు ఏదైతే పెంచుకున్న మీ వృక్షం. ఓకేనా? సో అందుకని నేనైతే డిసైడ్ అయ్యింది ఏంటంటే వెస్టేజ్ ఖచ్చితంగా చెయ్యాలి. సో ఈ డెసిషన్ అన్నది ప్రతి ఒక్కరు ఈ రోజు ఐడి క్రియేట్ చేసిన వారైనా సరే ఖచ్చితంగా మీరందరూ డిసైడ్ అయిపోండి. స్ట్రాంగ్ అయిపోండి. ఎందుకు స్ట్రాంగ్ అవ్వాలంటే బయట ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి. కానీ అవి గాలిలో దీపంలా ఉన్నాయండి. గాలిలో దీపాన్ని మనం నమ్మగలమా? నమ్మలేం కదా. మరి గాలిలో దీపాన్ని నమ్మకపోతే ఖచ్చితంగా వెస్టేజ్ నమ్మండి. అప్ అండ్ డౌన్స్ అన్నవి కామన్. ఓకేనా? అప్ అండ్ డౌన్స్ ఏ లైఫ్ లో లేవండి. ఎక్కడ లేవు చెప్పండి? ఉద్యోగంలో లేవా? మన ఇంట్లో ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగం మనకు నచ్చక మనం మానేస్తాం. ఖచ్చితంగా మానేస్తాం. ఎందుకంటే ఆ జాబు ఏంటి టార్చర్ పెడుతున్నాడు, సారీ ఇదేంటి హెల్త్ ఎవరు
ఎవరైతే మనకి జాబ్ ఇచ్చారో ఆ పర్సన్ మనల్ని టార్చర్ పెడుతున్నాడు, లేకపోతే లేట్ గా ఏదో సమ్ రీజన్స్ చెప్పి మనం మానేస్తాం. మరి ఇంటి పరిస్థితి ఏంటి? ఇక్కడ మాక్సిమం లేడీస్ ఎక్కువ ఉన్నారు. ఇంట్లో పరిస్థితి ఏంటి? కొత్తగా పెళ్ళై మీరు వస్తారు. మీ అత్తకి మీరంటే పడదు. హస్బెండ్ కరెక్ట్ గా ఉంటారా అనేసి మీకు తెలుసా? మనం చెప్పినట్టే వింటారని మనకు తెలుసా? ఉం? మరి మన పిల్లలు, పుట్టిన పిల్లలు మన మాట వింటారు అని మనకు తెలుసా? మరి వీటన్నిటిని మనం ఎందుకు లేదు మనం సరిదిద్దుకోగలం అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ తో మనం ముందుకు వెళ్తున్నాము. మరి ఆ రోజే వదిలేయొచ్చు కదా. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఆ రోజే వదిలేస్తే ఇక్కడి వరకు రాగలమా? ఇలాంటి ఓపిక అన్నది 100% లేడీస్ లో ఉంటదండి. 100%, 99.9% కాదండి, 100% ఉంటది. ఇది నా ఫ్యామిలీ, నేను చూసుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళని మార్చడానికి నేను ట్రై చేయాలి, నేను వాళ్ళలో కలిసిపోవాలి అన్న ఒక థాట్ తో మనం ఒక స్టెప్, ఒక మ్యారేజ్ అన్న లైఫ్ లో మనం అడుగు వేస్తాం. ఆ రోజుకి మనకు తెలియదు కూడా ఎలా ఉంటుంది మనం వచ్చిన ఇల్లు, మనం ఎలా ఉండాలి అన్నది కూడా తెలియదు. కానీ కాలమే నేర్పిస్తుంది. అలాగే వెస్టీస్ కూడా అంతే లేడీస్. సో బీ స్ట్రాంగ్. సో మరి నేను ఈరోజు అందుకే ఈ టాపిక్ తీసుకోవడం జరిగిందండి. ఆమ్, మరి ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ చాలా అండి. అసలు పుట్టలు పుట్టలు వస్తున్నాయి. ఇప్పుడైతే ఇంకా అసలు చెప్పవసరంలా. ఎన్ని అంటే అసలు ఆ ఆ, అంటే రోడ్డు మీదకి వెళ్తే రకరకాల కంపెనీస్. మొన్న ఒక పర్సన్ ని నేను ఫాలో చేయడానికి అని కాల్ చేస్తే ఆయన అసలు ఇందులోనే చేయరు, ఆయన జస్ట్ ప్రొడక్ట్ కొనుక్కుంటారు. ఆయనతో మాట్లాడిన అరగంటలో 3 కంపెనీస్ కోసం చెప్పారు. నేను అంటే వాళ్ళు జెంట్స్ ఆ లేడీస్ అని కాదు, నేను ఎవరికైనా ఒక సమాధానమే చెప్తాను. నేనైతే ఆయనకి ఏం చెప్పానంటే, ఇందులోనే వెలగబెట్టలేకపోయారు, అందులో ఏం వెలగబెడతారండి, అవతలవాడికి పిచ్చి మీ దగ్గర రావడానికి అని అడిగాను అనమాట. చేద్దాం అనుకున్నవాడు ఎక్కడైనా చేస్తాడండి. ఆ కంపెనీ వచ్చింది కదా, ఈ కంపెనీ వచ్చింది కదా, ఫస్ట్ మనం భయపడకూడదు. అండ్ వెళ్ళిపోయారు అనేసి వాళ్ళ కోసం కూడా మనం భయపడకూడదు. ఎందుకు భయపడకూడదో తెలుసా అండి? వాళ్ళు అంటే నేను ఇప్పుడు అన్నాను కదా, చేస్తారు అనుకున్న వాళ్ళు ఎక్కడైనా చేస్తారు. ఇన్ కేస్ బాగా వర్క్ చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, అతిరథ మహారథులకే తప్పలేదండి. అంటే మీకు అర్థమయ్యే ఉంటది. మన కంపెనీ ఏదైతే మన వెస్టేజ్ ఉందో, మన వెస్టేజ్ లో 40 లక్షలు తీసుకున్న వ్యక్తికే తప్పలేదు మళ్ళా తిరిగి రావడం. అర్థమవుతుందండి? సో అందుకని అసలు అలాంటి భయమే పెట్టుకోవద్దు. ఒకవేళ వాళ్ళు వెళ్ళారే అనుకోండి, వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళని తయారు చేసుకునే క్యాపబిలిటీ మన దగ్గర ఉంది కదా, కాన్ఫిడెన్స్ లెవెల్స్ మన దగ్గర ఉన్నాయి కదా, మనం ఎందుకు భయపడాలి? అర్థమవుతుందండి? సో అలా ఎన్నో రకాల కంపెనీలు వచ్చినా సరే వెస్టేజ్ ని ఎందుకు చూస్ చేసుకున్నామంటే, ఇక్కడ నేనైతే చూస్ చేసుకున్నది 100% ఆరోగ్యం కోసం, అలాగే 100% ఆదాయం కోసం. 3 తరాల ఆదాయాన్ని నేను చూస్తున్నాను ఇక్కడ. సో మరి మీరందరూ ఎందుకు వచ్చారో మీరు కూడా చాట్ బాక్స్ లో కనుక టైప్ చేస్తే అది కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మై డియర్ లీడర్స్. సో ఇండియాలో నెంబర్ 1 కంపెనీ ఏదైతే ఉంది అనుకుంటున్నారో అది వెస్టేజ్ అండి, ది బెస్ట్ కంపెనీ. మరి అసలు కంపెనీని మనం ఎలా చూస్ చేసుకోవాలి అని అంటే కొత్త వాళ్ళు అంటే చాలా మందికి డౌట్ ఉంటది కదా, ఈ కంపెనీ ఉంటదా ఊడిపోద్దా, ఇలాంటివి వచ్చినాయి, చాలా వచ్చినాయి, మేము చూసాంలే. మన దగ్గర చాలా రకరకాల మాటలు చెప్తా ఉంటారు. మనం ఏం చేస్తాం, ఆ ఇన్పుట్ అన్నది స్ట్రాంగ్ గా ఇవ్వడానికి మనం ట్రై చేస్తా ఉంటాం. అవునా కాదా? ఎవరు దేనికి వచ్చారో కూడా మీకు ఎవరికి కూడా తెలియదా అండి? ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా మరి నాకు మీ ఒపీనియన్ చెప్పలేదు చాట్ బాక్స్ లో మీరు ఎందుకు వచ్చారు అనేసి.
మీరు టైప్ చేస్తే నేను మాట్లాడతా, మీరు చాట్ చేస్తే నేను మాట్లాడతానండి. వెరీ గుడ్, వెరీ గుడ్. హెల్త్ అండ్ వెల్త్, ఓన్లీ హెల్త్ అండ్ వెల్త్ కోసమే వచ్చారా వెస్టీజ్ లోకి? స్టార్టింగ్ అయితే హెల్త్ కోసం వచ్చాము, ఇప్పుడు ఇన్కమ్ కోసం వచ్చాము. కానీ మరి ఆ ఇన్కమ్ కన్నా ఇంకా ఆ మంచి పాయింట్ ఉంది మన దగ్గర. ఎస్, భారతి గారు థ్యాంక్ యూ అండి. ఎస్ అండి, 3 జనరేషన్ ఇన్కమ్ కోసం. రమణి మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. 3 జనరేషన్, 3 తరాలు నేను లేకపోయినా చూడండి. అసలు ఈ థర్డ్ జనరేషన్ అన్నది మనము ఎప్పటికీ కూడా, అంటే ఎలా, ఆ ఎప్పటికీ అది ఫుల్ఫిల్ కానిది అనమాట. ఎందుకు ఫుల్ఫిల్ కానిది అంటే, ఇప్పుడు నేనున్నాను, మా హస్బెండ్ ఉన్నారు, సెకండ్ జనరేషన్ కి సగమే ఇస్తున్నారు. నేనైతే ఏమి ఇవ్వట్లేదు కదా హౌస్ వైఫ్ గా, మనకి అసలు సాధ్యమే కాదు. ఉం? ఏ జాబ్ చేసినా సరే మనం యాక్టివ్ ఇన్కమ్ కోసమే చేస్తాం. మరి ఇప్పుడు 3 తరాల ఆదాయాలు ఇస్తున్నామంటే మనం అసలు ఎంత ప్రౌడ్ మూమెంట్ అండి. 3 తరాల ఆదాయం కోసం మనం వచ్చాం. అది గ్రేట్ థింగ్ కదా, చాలా చాలా గ్రేట్ థింగ్ అండి. సో అయితే చూడండి, ఇక్కడ మనం ఒక కంపెనీని కనుక మనం చూస్ చేసుకోవాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ అసలు ఆ కంపెనీ ఏంటి, దానికోసం ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకంటే మనందరం తెలివైన వాళ్ళం కాబట్టి స్టార్టింగ్ రాగానే చాలా యక్ష ప్రశ్నలు వేస్తాం మన అప్లైనర్ ని, అవునా కాదా? ఆ మనకు ఎవరైతే చెప్పడానికి వచ్చారో వాళ్ళని ఫస్ట్ మనకి అన్ని తెలిసినట్టే మనం బిహేవ్ చేస్తాం. ఫ్రెండ్స్ ఒక్కసారి అండి, ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోయింది, ఒకసారి. ఓకే, మనమైనా సరే, ఇప్పుడు మనమైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఫస్ట్ ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఎలా ఉంటదంటే వాళ్ళ ఆ ఏంటి మూమెంట్స్ ఎలా ఉంటాయంటే, నాకే అన్ని తెలుసు, నేను చాలా పద్ధతి. మనం ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ ఇది ఫేస్ చేస్తా ఉంటారు. కానీ అక్కడ వాళ్ళకి ఏం తెలియదండి. ఎందుకంటే అందులోనూ మన వెస్టేజ్ కోసం అసలు తెలియదు. అందుకే నేను కొత్త వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏం చెప్తా ఉంటానంటే, ధైర్యంగా వెళ్ళండి, ఇండివిజువల్ గా వెళ్ళండి. ఎందుకు ఇండివిజువల్ గా వెళ్ళండి అంటే, మనం చెప్పే సబ్జెక్టు అవతల వ్యక్తికి అతను ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తికి మనం చెప్పే సబ్జెక్ట్ తెలియదు. మీరు చెప్పే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయి చూడండి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్సే మాట్లాడిస్తాయి. ఆ వ్యక్తికి తెలియదు కదా, మీరు కాన్ఫిడెంట్ గా చెప్పారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతారు. అదే మనం తడబడుతూ భయంగా చెప్పామనుకోండి, ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళు మనం తొక్కడానికే చూస్తారనమాట. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ గా అంటే మన మైండ్ లో పెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. ఓకేనా? సో అయితే ఇక్కడ మనం చూస్ చేసుకునేటప్పుడు చెప్పాను కదా, ఖచ్చితంగా ఒక మంచి ఇండస్ట్రీని చూస్ చేసుకోవాలి. అంటే చూడండి, ఇక్కడ మనం ఎందుకు చూస్ చేసుకున్నాము, ఫాస్ట్ హెల్త్ ఉంది, దానితో పాటు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అన్నవి ఇక్కడ ఉన్నాయి. మరి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అనగానే మనం ఉన్నా లేకపోయినా వాటి ఇప్పుడు సపోజ్ ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, రకరకాల కంపెనీస్. కొన్ని కాయిన్స్ అంటారు, లేదంటే కొన్ని ఒక కంపెనీ అయితే 18,000 కట్టించుకుంటున్నారు. దానిలో ఏంటంటే ఒక ఒక సూట్ ఇస్తారంటే, ఒక శారీ ఇస్తారంట. జెంట్స్ కి అయితే ఒక సూట్, లేడీస్ కి అయితే ఒక శారీ. కొన్ని ఉన్నాయి కుక్కర్లు. అంటే ఇలాంటివన్నీ ఏంటి, ఒకసారికే మనకి యూజ్ అవుతాయి అవి. ఇప్పుడు సూట్ వేసుకొని నేను నార్మల్ ఆర్డినరీ లేడీని, సూట్ వేసుకొని నేను ఎక్కడికి వెళ్తానండి, నాకు ఎందుకు ఆ సూట్ చెప్పండి అంటే. కానీ జనాలు ఎలా ఉన్నారు అంటే, డబ్బు ఈజీ మనీకి బాగా అలవాటు పడిపోయారండి. లెఫ్ట్ రైట్
మీరు కడితే మీరు కోటీశ్వర్లు. ఈ మాటలకి బాగా 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 మౌల్డ్ అయిపోతున్నారు. సో మరి ఆల్రెడీ వెస్టేజ్ లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా అండ్ వెస్టేజ్ లోకి రాక ముందు కూడాను ఇలా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు అన్నమాట. సో అయితే ఇక్కడ మనం నేను ఇప్పుడు మాట్లాడబోయేది ఏంటి అంటే, ఏదైనా ఒక కంపెనీని మనం చూస్ చేసుకోవాలంటే చూడండి, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయిని పంపించాలంటే ఏమంటారు, సామెత ఉంది కదా, అటు 7 తరాలను చూడమంటారు, ఇటు 7 తరాలను చూడమంటారు. అవునా కాదా? అలాగా మనం కూడా ఖచ్చితంగా అనుకుంటాం, ఇది ఉంటదా ఊడిపోద్దా, చాలా ప్రశ్నలు వస్తా ఉంటాయి కదా. అలా మనం చూస్ చేసుకునే కంపెనీ ఏదైతే ఉందో అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్, దాని పిల్లర్ ఏంటి, ప్రమోటర్ ఎవరు, ఇన్కమ్ ప్లాన్ ఎలా ఉంది, ఓకేనా, ప్రొడక్ట్స్ ఏంటి, ఖచ్చితంగా మనం తెలుసుకుంటామా లేదా? దాన్నే మనము 4P ఫార్ములా అంటాం అన్నమాట. 4P ఫార్ములా ఖచ్చితంగా మనము ఈ 4P ఫార్ములా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనము పాటించాలి. ఓకేనా? ఫస్ట్ ప్రమోటర్. ఇప్పుడు కంపెనీ ప్రమోటర్ ఎవరు అంటే గౌతమ్ బాలి గారు. మరి మీ ఒక పర్సన్ అక్కడికి వెళ్ళారు అంటే ఆ ప్రమోటర్ ని ఫస్ట్ చూస్తారు. మీరు వెళ్ళంగానే మీ కంపెనీ ప్రమోటర్ ఎవరో వాళ్ళకి తెలిసేంటి? తెలియదు కదా. కానీ మిమ్మల్ని వాళ్ళు చూస్తారనమాట. మరి ఆ ప్రమోటర్ ఎలా ఉండాలి? 100% కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఫస్ట్ థింగ్. భయం అన్నది అంటే భయం లోపల ఎంత ఉన్నా సరే శృతి హాసన్ అయిపోవాలన్నమాట. ఎందుకు అవ్వాలి శృతి హాసన్? చూడండి, చక్కగా భయం లోపలే, ఏదైనా లోపలే, అదంతా లోపల పెట్టుకొని బయటికి గంభీరంగా మనం ఎప్పుడైతే కనిపించామో అండ్ మనం మాట్లాడే విధానం అండ్ నెక్స్ట్ మీ డ్రెస్సింగ్ సెన్స్, ఖచ్చితంగా మన మొత్తం వే ఆఫ్ ఏదైతే మన బాడీ లాంగ్వేజ్ ఉందో మొత్తం కూడా టోటల్ గా చేంజ్ చేసేసుకోవాలి. అండ్ మనం ఇప్పుడు చెప్పాను కదా, మనం మాట్లాడేది, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. అలాగే యూజ్ చేసే ప్రొడక్ట్స్, మరి మనం ఏదైతే మనం ప్రమోట్ చేసేటప్పుడు ప్రొడక్ట్స్ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనము చెప్పడానికి ట్రై చేస్తాం కదా. మరి మీరు యూజ్ చేస్తున్నారు కదా, ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారు కదా, మరి దమ్మున్న ప్రొడక్టా లేదా? చార్ట్ రూపంలో మీరందరూ నాతో మాట్లాడినట్టు ఉంటది మీరు చాట్ చేస్తా ఉంటే. నేనైతే ఎప్పుడు ఏం చెప్తానంటే దమ్మున్న ప్రొడక్ట్ అని చెప్తానన్నమాట. ఎవ్వరు ఏం చెప్పినా సరే, అంటే అమ్మో ఆ ప్రొడక్ట్ వాడితే ఇలా అయిపోయిందంటే దానికి క్లియర్ ఇన్ఫర్మేషన్, క్లారిటీగా, అంటే భయపడిపోకుండా క్లారిటీగా వాళ్ళకి ఇచ్చే వస్తాను. సో మన ప్రొడక్ట్ దమ్మున్న ప్రొడక్ట్ అండి. ఖచ్చితంగా ఎవరికైనా మనం సమాధానం చెప్పే ప్రొడక్ట్. ఎందులోనూ కూడా అంటే చాలా మంది హెయిర్ ఆయిల్ కి భయపడతారు. చెప్పండి, ప్రాబ్లం లేదు. సో అలాంటి దమ్మున్న ఇండస్ట్రీలో మనం ఉన్నాం, దమ్మున్న ప్రొడక్ట్. మరి ఇన్కమ్ ప్లాన్ ఎలా ఉంది అంటే, ఇన్కమ్ ప్లాన్ ఇంకేంటి, సూపర్ కదా. 3 తరాల ఆదాయం అంటే ఏ కంపెనీ ఇస్తుంది? ఏ జాబ్ చేస్తే మీకు 3 తరాల ఆదాయం వస్తుంది? సో మరి ఇన్కమ్ ప్లాన్ మనకి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇవ్వడం జరుగుతుందండి కంపెనీ. అంటే ఈ ఇక్కడ మనం చెప్పుకునే ఏదైతే మాట ఉందో ఇదంతా కూడా ఫస్ట్ మనము 100% మనం నేర్చుకోవాలి. అప్పుడే ఇవన్నీ మనం కరెక్ట్ గా చెప్పగలం. ఓకేనా? మరి ఈ ఇన్కమ్ ప్లాన్ ఏదైతే ఉందో మనకి ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే 10 to 20% సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ ఉంది. సారీ, ఇప్పుడు 30% అయిందండి. 10 to 30%. మరి మనకి రీసెంట్ గా అది చేంజ్ చేయడం జరిగింది కదా. ఎంఆర్పి కాస్ట్ చూస్తే హైలో ఉంది, మరి మన డిపి ప్రైజెస్ చూస్తే అలానే ఉన్నాయంటే రీజన్ ఏంటంటే 30% డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ మనకి. అలాగే రీపర్చేజ్ లో 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది. అంటే అక్కడే యాజ్ ఏ కస్టమర్ గా మీరు ఒక్కళ్ళు పర్చేస్ చేసినా సరే ఆ ఒక్క పాయింట్ లోనే మీకు 40% డిస్కౌంట్
రావడం జరుగుతుంది. మరి అదే మీకు ఒక ప్రోడక్ట్ తీసుకుంటేనే నచ్చి మీరు మొత్తం ఇంట్లో అంతా మీరు ఏవైతే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ అంతా కనుక మీ ఇంటిల్లపాదికి కావాల్సినది 3000 నుంచి 3500 100 పివి తీసుకోవడం వల్ల మీకు ఇప్పుడైతే దగ్గర దగ్గర 55% to 60% డిస్కౌంట్ రావడం జరుగుతుందండి. 3500 కొనడం వల్ల 1000 రూపాయలు దగ్గర దగ్గర మీకు బ్యాక్ రావడం జరుగుతుంది. అలా అదే 4 నెలలు కన్సిస్టెన్సీగా తీసుకుంటే మరి ఇవి ఆ రోజులే కదండి కన్సిస్టెన్సీ ఆఫర్ 2 to 14 కదా. మరి 2 to 14 లోపు అందరూ కంప్లీట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎప్పుడైతే మీరు తీసుకున్నారో మీకు 55% to 60% డిస్కౌంట్ అన్నది మీరు తీసుకోగలుగుతారు. ఎందుకంటే 5th మంత్ మీకు 2515 రూపాయలు ఓచర్ అన్నది మీ చేతికి వస్తుంది. మీరు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా ఇది ఖచ్చితంగా మీరు తీసుకుంటున్నారన్నమాట. 55% to 60% డిస్కౌంట్. బాగుందా లేదా? అలాగే మీరు ఇంకొక కొంతమందికి చెప్తే మీకు డైరెక్టర్ బోనస్ వస్తుంది. మరి అంటే మీరు నిలబడడానికి మీకు ఒక ఇన్కమ్ అన్నది వస్తుంది. మరి మీరు నిలబడ్డారంటే మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కూడా నిలబెట్టాలని చూస్తే వాళ్ళు మీతో నడుస్తాము అన్నట్టయితే వాళ్ళకి మీరు ఎప్పుడైతే అది అమౌంట్ ఇప్పించగలిగారో ఇన్కమ్ ఇప్పించగలిగారో మీకు అప్పుడు కంపెనీ ఏం చెప్తుందంటే మీరు సైడ్ నుంచి ఇంకొన్ని పాయింట్స్ చేసుకోండి మై డియర్ లీడర్స్. 1800 పాయింట్స్ చేసుకుంటే మీకు దగ్గర దగ్గర ఒక 8000 రూపాయల చెక్ రావడం జరుగుతుంది. లేదు ఇంకొక 300 పాయింట్లు ఎక్స్ట్రా చేసుకుంటే మీకు దగ్గర దగ్గర 12,000 రూపాయల చెక్ రావడం జరుగుతుంది. అలాగే ఆ చెక్ తో పాటు మీరు ట్రిప్స్ వెళ్ళాలి అనుకుంటే మరి ఇప్పటి వరకు కలలుగానే మిగిలిపోయినాయి. మరి ఇప్పుడు ఆ కళలను నిజం చేసుకోవాలి అంటే కనుక నేను ట్రిప్ కు పంపిస్తాను మిమ్మల్ని. మీరు అనుకున్న ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి ట్రావెల్ ఫండ్ ద్వారా 3% మీకు ఇవ్వడం జరుగుతుందండి. మీరు చేసే బిజినెస్ ని బట్టి మీకు ఆ 3% ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ట్రావెల్ ఫండ్ యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్ గా మనం తీసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇంకొంచెం గ్రోత్ మనం చూపించినట్టయితే గోల్డ్ డైరెక్టర్ అవుతాము. ఇద్దరిని కనుక మనము ఇన్కమ్ ప్లాన్ చెప్పి వాళ్ళకి ఇన్కమ్ వచ్చినట్టు చేస్తే కనుక గోల్డ్ డైరెక్టర్ అవుతాము. అలాగే ఇంకొక స్టెప్ ముందుకు వేసి ముగ్గురిని నిలబెట్టినట్టయితే మనకి స్టార్ డైరెక్టర్ అన్న ఒక హోదాతో పాటు కార్ ఫండ్ రిలీజ్ అవుతుందండి. లైఫ్ లాంగ్ బిజినెస్ అప్ అయినా డౌన్ అయినా ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ అండ్ హౌస్ ఫండ్ మీరు క్రౌన్ అయినా సరే యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్ గా మీరున్నా సరే మీ ఫండ్స్ మీకు రిలీజ్ అయ్యేటట్టు అసలు అద్భుతమైన ప్లాన్ అండి. సో అలాగే ఎప్పుడైతే ముగ్గురికి మీరు లైఫ్ ఇవ్వగలిగారో మీకు స్టార్ డైరెక్టర్ కార్ ఫండ్ ఇవ్వడం జరిగింది 5%. మరి ఎవరిస్తున్నారండి ఇలాగా? అండ్ దాంతో పాటు ఎప్పుడైతే 6గురిని మీరు డెవలప్ చేశారో హౌస్ ఫండ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ మధ్యలోనే మీరు టీం ని ఎక్కువగా గ్రోత్ చేసి మీ ఒకే లైన్ లో మరి మిమ్మల్ని ఏం చెప్తుంది? మీరు మారండి 6గురిని మార్చండి అని చెప్తుంది కంపెనీ. ఈ 6గురిని మార్చే ప్రయాణంలో ఒక లెగ్లోనే ముగ్గురిని కనుక మీరు డెవలప్ చేస్తే మీకు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అన్నది ఇస్తుందండి. 4th పాయింట్ లోనే అది మీకు ఉంది అక్కడ. ఎప్పుడైతే ఈ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అన్నది మీకు యాడ్ అయిందో 18% కంపెనీ మనకి ఇస్తుందండి. అంటే మన చెక్ కనిపించేటట్టు చూపిస్తుంది అనమాట. అంటే ఒక్కరిని డెవలప్ చేసి మీరు రథ సారథి లాగా ఇప్పుడు చెప్పాను కదా 4వ ప్లాన్ ఏదంటే పిల్లర్. ఒక రథ సారథి లాగా మీరు కనుక ఒక కమిట్మెంట్ తో కొంతమందిని మీరు రిక్రూట్ చేస్తూ వాళ్ళని మీరు నడిపించారో మీ ఒక్కరిని మీరు నిలబెట్టినా సరే 30,000 ఇన్కమ్ ఇవ్వటానికి కంపెనీ సిద్ధంగా ఉంది. తీసుకోవడానికి మీరు సిద్ధమా? చార్ట్ రూపంలో మీరు సిద్ధం అవ్వాలి అని అంటే కనుక ఒక రథ సారథి లాగా నాకు తెలీదు, ఇది నాకు రాదు అనేటట్టు కాకుండా ఒక రథ సారథి లాగా మీరు నడిచి చూపించండి. మీరు నడవండి, మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళని నడిపించండి. ఆ రోజు మీరు తీసుకునే ఇన్కమ్ 30,000. ఎవరిచ్చారండి? ఎంత చదివితే ఇస్తున్నారు ఈ 30,000?
బీటెక్లు చేస్తే ఇస్తున్నారా, పిహెచ్డి చేస్తే ఇస్తున్నారా, లేదంటే ఎవరికి ఇస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. దాన్నే పిల్లర్ స్ట్రాంగ్ అన్నమాట. ఎప్పుడు పునాది గట్టిగా ఉండాలి. ఆ పునాది ఎప్పుడైతే గట్టిగా ఉందో ఆ బిల్డింగ్ ఎన్ని సంవత్సరాలైనా సరే అలానే ఉంటుందండి. ఓకేనా? సో ఇది మనం చూసుకోవాలి లీడర్స్. మరి ఇప్పుడు మరి మన ఇన్కమ్ ప్లాన్ 7th ఇన్కమ్ వచ్చే వరకు మనం చెప్పుకున్నాం, స్టార్ డైరెక్టర్. మరి ఆ తర్వాత ఇంకొక స్టెప్ కొంచెం ముందుకు వెళ్తే మనం డైమండ్ అవుతామండి. డైమండ్ తర్వాత అసిస్టెంట్ క్రౌన్ అవుతాము. అసిస్టెంట్ క్రౌన్ తర్వాత మనకి క్రౌన్ డైరెక్టర్. 8th ఇన్కమ్ ఏదైతే ఉందో హౌస్ ఫండ్. ఎవరిస్తున్నారు హౌస్ ఫండ్? మన తరతరాలకి వచ్చేస్తుందండి. మీరు వెస్టేజ్ లో ఉన్నంత కాలం. బయట గొడ్డి చాకరీ. ఎస్ ఎస్ మేడం, ఎస్. జ్యూస్ ఆఫ్ ద బాడీ. మా ఈశ్వర్ సార్ బాగా చెప్తారనమాట దీనికోసం. చెరుకు రసం అంటే చెరుకు రసం మన చెరుకు గడ్డను మిషన్. ఓకేనా? సో ఎప్పుడైతే 6 మెంబర్స్ ని మీరు డెవలప్ చేయగలిగారో మీ క్రౌన్ డైరెక్టర్ అనే పదవితో పాటు మనకి హౌస్ ఫండ్ లైఫ్ లాంగ్ రిలీజ్ అవుతుందండి. 8 ఇన్కమ్స్. మరి 9th ఇన్కమ్ చెప్పుకోవాలంటే లగ్జీరియస్ ఇన్కమ్ అండి. అది 2% ఇస్తుంది కంపెనీ. ఎలైట్ క్లబ్ బోనస్ లగ్జీరియస్. ఎంత అంటే 2 lakhs నుంచి 20 lakhs వరకు ఇచ్చే అద్భుతమైన అవకాశం మనకి. ఓకేనా? ఎప్పుడైతే మనం ఎలా యూసిడి అయ్యాము, 8 మెంబర్స్ ని మనము డెవలప్ చేసాము, యూసిడి అయ్యాము, ఇక్కడ మనకి ఈ ఎలైట్ క్లబ్ బోనస్ అన్నది రావడం జరుగుతుంది. మరి డెవలప్ అయ్యే కొద్దీ మనకి ఏమవుతుంది ఇక్కడ? డెవలప్ అయ్యే కొద్దీ ఏదైతే మీరు బాధ్యత పెట్టుకున్నారో అది కొంచెం బరువు తగ్గుతా ఉంటుంది, ఇన్కమ్ పెరుగుతా ఉంటుంది. అర్థమవుతుందా లేడీస్? మరి ఎప్పుడైనా సరే బయట చూసుకుంటే బాధ్యత పెరిగే కొద్దీ బరువు పెరుగుతా ఉంటది. దానికి సిద్ధమైపోతున్నాం. దానికి ఖచ్చితంగా సిద్ధమైపోతున్నాం. ఆ గొడ్డి చాకరీ ఏముంది, 10 గంటలకి ఈ బాక్స్ పట్టుకొని వెళ్తే 6, 7, 8 వస్తాం ఇంటికి అమ్మయ్య అనేసి. అమ్మయ్య నా వస్తామండి లేడీస్. మనం ఎంత హరీబరీ టెన్షన్ ఉంటుంది, మైండ్ ఫ్రీ ఉంటుందా, ఎంత స్ట్రెస్ ఉంటుంది, ప్రపంచంతో సంబంధం ఉండదు. అదే మన వెస్టేజ్ లో అయితే ఆడుతూ పాడుతూ చక్కగా హ్యాపీగా ఒక తల్లి పిల్లల్లాగా. అవునా కాదా? మరి బయట టార్గెట్స్ ఎంత ఉన్నాయండి? ఇక్కడ మీకు ఎవరైనా టార్గెట్స్ ఇస్తున్నారా? మీరు పెట్టుకుంటున్నారా? మనకి డబ్బులు కావాలంటే మనం టార్గెట్ పెట్టుకుంటాం. అవునా కాదా? సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా వెస్టేజే చెయ్యాలి. ఓకేనా? సో మరి రథ సారథిలా ఉండాలి. ఖచ్చితంగా వెస్టేజ్ చెయ్యాలి. వచ్చామని కాకుండా మిమ్మల్ని నమ్ముకుని ఎవరైతే మీ పిల్లలు వచ్చారో, మీ తర్వాత వచ్చిన ప్రతి వ్యక్తి కూడా, అంటే నేనైతే అదే అనుకుంటానండి. నా తర్వాత నన్ను నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరూ నా పిల్లలతో సమానమే. వారు పెద్దవారు అవనివ్వండి, చిన్నవారు అవనివ్వండి. నేను వాళ్ళని పిలవడం కూడా అలాగే పిలుస్తాను. ప్రతి ఒక్కరు మారాలి. అలానే మారిపోవాలి. ఎందుకు పిల్లలతో సమానం అని అంటున్నానంటే, మన పిల్లలైతే తప్పు చేసినా, కరెక్ట్ చేసినా మనం భరిస్తాము. అండ్ దాంతో పాటు వాళ్ళని ఒక మార్గంలో పెట్టడానికి ట్రై చేస్తాం. అర్థమవుతుందా? అదే వీడు నా నా బిడ్డ కాదు, నా పెంపుడు కొడుకు అని అనుకుంటే ఆ ట్రీట్మెంట్ వేరేగా ఉంటది. అవునా కాదు? ఇదంతా ఫ్యాక్ట్ అండి, రియల్ ఫ్యాక్ట్స్. ఎవరేమనుకున్నా సరే. మరి ఆ ట్రీట్మెంట్ బాగుందా, నా పిల్లలు అనుకునే చూసేది బాగుందా అన్నది ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. సో అందుకని మన నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మన పిల్లలతో సమానం. వాళ్ళు తప్పులు చేశారనుకోండి, దండించే బాధ్యత కూడా మనమే తీసుకోవాలి. దండన అంటే వేరేలా కాదు, ఒక తల్లిలాగా దండించే బాధ్యత, ఒక తండ్రిలాగా దండించే బాధ్యత. బాధ్యత అన్న దగ్గరే ఆ బాధ్యత అన్న పదంలోనే ఉందండి. నేను ఒక టాపిక్ తీసుకుంటాను, ఇంకొక టాపిక్ కి వెళ్ళిపోతా ఉంటాను. బోర్ కొడితే కనుక సారీ లీడర్స్, ఏం అనుకోవద్దు. బట్ నేను ఫీల్ అయ్యే విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను.
ఓకేనా? సో అలాగ మనం ఎప్పుడైతే తయారయ్యామో ప్రతి ఒక్కరూ వాళ్ళ నోట మీ మాట అంతే, మీ మాట వాళ్ళ నోట అంతే అని నా ఒపీనియన్ అది. మరి మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు. సో ఇలా ఖచ్చితంగా మనం ఒక రథ సారథిలాగా ఉండాలన్నమాట. అప్పుడే మనల్ని నమ్మి మనతో నడవటానికి, కొత్త పర్సన్ అయినా మనతో నడవటానికి సిద్ధమవుతారు. మరి హౌ టు స్టార్ట్ వెస్టేజ్, హౌ టు బికమ్ ప్రొఫెషనల్. ఇప్పుడు హౌ టు స్టార్ట్ వెస్టేజ్, వై వెస్టేజ్ అంటే ఇప్పుడు వరకు మనం వై వెస్టేజ్ చెప్పుకున్నాము. ఏంటి ఇదంతా? ఇప్పుడు కంపెనీ బ్యాక్గ్రౌండ్ గానీ, ప్రొడక్ట్స్ గానీ, లేదంటే ఇన్కమ్ ప్లాన్ గానీ, ఓకేనా? సో ఇదంతా మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు హౌ టు స్టార్ట్ వెస్టేజ్. మరి పిల్లర్ కోసం చెప్పుకున్నాం, మన కోసం చెప్పుకున్నాం. మరి కంపెనీ పిల్లర్ ఎలాంటిది? గౌతమ్ బాలి గారు, కన్వర్ గారు గాని, దీపక్ సూద్ గారు గాని, మరి మన కంపెనీకి ఎన్నో రకాల అవార్డ్స్ ఉన్నాయి, సర్టిఫికెట్స్ ఉన్నాయి మన ప్రొడక్ట్స్ కి. అలాగే రికగ్నిషన్ ప్రతి ఒక్కరికి, వీళ్ళు చదువుకున్నోళ్ళ, చదువుకోలేని వాళ్ళ, జాబ్ హోల్డర్స్, బిజినెస్ మ్యాన్స్, లేకపోతే హౌస్ వైఫ్ లా అని కాకుండా ఒకే రికగ్నిషన్ వచ్చిన మంత్ లోనే రికగ్నైజ్ చేస్తుంది. మరి మనల్ని ఎవరు రికగ్నైజ్ చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లోనే రికగ్నిషన్ అన్నది ఉండదు లేడీస్ కి అయితే. ఏం చేస్తున్నావు, ఖాళీయేగా రోజంతా అంటారు. ఖాళీయేనా అండి? రోజంతా లేడీ ఖాళీగా కూర్చుంటే మీకు ఆ డైనింగ్ టేబుల్ మీద ప్లేట్ లో ఫుడ్ ఎలా వస్తుందో ఒకసారి ఆలోచించండి. కానీ ఊత పదం ఖాళీయేగా. మళ్ళా రకరకాల వంటలు కావాలి, రకరకాల టేస్ట్లు కావాలి. మరి ఖాళీగా ఉన్న లేడీ అవన్నీ ఎలా సమకూరుస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మరి అలాంటి వాళ్ళకు కూడా, ప్రతి ఒక్కరిని కూడా ఎస్ యూ కెన్ డూ ఇట్ అనేసి మన కంపెనీ వచ్చిన మంత్ లోనే 10,000 బిజినెస్ కంప్లీట్ చేయండి, ఫాస్ట్ అట్ 8% అవ్వండి, మీకు చక్కగా ఒక రికగ్నిషన్ అనేది నేను ఇస్తాను. ఒక recognition అనేది ఇస్తానని చెప్తుంది కంపెనీ. నాన్న సాంబార్ గారు చేస్తున్నారు చూడు అనేసి అంటుందండి కంపెనీ. మరి బాగుంది కదా. సో హౌ టు బికమ్ ప్రొఫెషనల్ గా ఈ రోజు హౌస్ వైఫ్ ఆయన నేను ఒక ప్రొఫెషనల్ గా ఎలా తయారవ్వగలను? అవునా కాదా? మరి ఒక ప్రొఫెషనల్ గా తయారవ్వాలంటే నేను చదువుకోవాలి, దానికి తగ్గ అంటే స్కిల్స్ నేను నేర్చుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. కానీ ఇక్కడ ఏం చెప్తుంది, ప్రొఫెషనల్ గా తయారవ్వాలంటే ఏం లేదండి, మన ఏదైతే స్కిల్ డెవలప్మెంట్, మన బాడీ లాంగ్వేజ్. అంటే ఒక హౌస్ వైఫ్, ఇప్పుడు సపోజ్ హౌస్ వైఫ్స్ ఎక్కువ ఏమి ఆలోచిస్తాము, ఎలా పడితే అలానే ఉంటాం కదా. మనకు నచ్చినట్టు ఉంటాం అంతే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక ప్రొఫెషనల్ గా తయారవ్వాలంటే ఏం చేయాలండి? డిగ్నిటీగా కనిపించాలి ఫస్ట్ థింగ్. ఆత్మ ఓకేనా? సో ఇక్కడ మనం ప్రొఫెషనల్ గా కనిపించాలంటే ఎడ్యుకేషన్, ఎక్స్పెరిమెంట్, అలాగే ఎథిక్స్. ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు చదువు రాని నాకు చదువు వచ్చేయమంటే వస్తుందా? రాదు కదా. ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అది నేర్పించేటట్టు. ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే చదువుతో సంబంధం ఏమైనా ఉందండి? చదువుతో సంబంధమే లేదు అసలు. డిగ్నిటీ మెయింటైన్ చేయడం, మనం ఎలాగా ఏం నేర్చుకుంటున్నామో దాన్ని అలా డూప్లికేట్ చేయడం. ఏం నేర్చుకున్నాం మనం? 100% ప్రొడక్ట్ యూజర్ గా. ఇక్కడ ఎక్స్పెరిమెంట్, ఎడ్యుకేషన్ రెండు కలిపే చెప్తానండి. ఎక్స్పెరిమెంట్ అంటే సైంటిస్టులు మనమేమైనా ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఈ రోజు నేను వచ్చాను, నేను ఎక్స్పెరిమెంట్ చేయాలంటే నేను చేసేయగలనా? చేయలేను కదా. సో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? మీరు ఏదైతే చేస్తున్నారో ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, ఐడి క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏం చేశారు? 100% ప్రొడక్ట్ యూజర్ గా మీరు ఉన్నారు. ఓకేనా? మరి 100% ప్రొడక్ట్ యూజర్ గా మీరు ఉన్నారు కాబట్టి
మీరు ఇక్కడ ఒక పర్సన్ కి మీరు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ ఏదైతే ప్రొడక్ట్ మీరు యూజ్ చేశారో దాన్ని కాన్ఫిడెంట్ గా 100% వాళ్ళకు కూడా షేర్ చేయటానికి మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి. అదే ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పెరిమెంట్. అలాగే ఎథిక్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎథిక్స్ ప్రతి ఒక్కరిలో ఇది ఉండాలి. ఎందుకో తెలుసా అండి, మనం ఉండేది నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఈ రోజు మనం ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఏవో 4 కల్లబొల్లు మాటలు చెప్పేసి ఒక ఐడి క్రియేట్ చేసేసి, నీకు ఇలా నువ్వు ఐడి క్రియేట్ చెయ్యి, నీ అకౌంట్ లో 1,00,000 రూపాయలు పడతాయి, లేదంటే ఒక 10,000 పడతాయి, ఒక 5,000 పడతాయి అని మీరు చెప్పి తీసుకొస్తే మీ పరిస్థితి చెప్పండి ఒక్కసారి. అర్థమవుతుందా? అలాగే మీ తోటి ఎవరైతే మీ పిల్లలు అని చెప్పుకున్నాం కదా, మీ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు, వాళ్ళందరితో ఎథిక్స్ అంటే ఎలా ఏంటి, అబద్ధాలు గాని లేదంటే మాయ మాటలు గాని ఏంటి, ఇక్కడ మాట అక్కడ ఎక్కడ ఇద్దరు మనుషుల్లో జరిగిన కన్వర్జేషన్ ఏదైతే ఉందో మూడో వ్యక్తికి పాస్ అవ్వకూడదు. ఫస్ట్ థింగ్ అది ఇంట్లో అయినా సరేనండి, ప్రతి ఒక్కరికి ఇది మాత్రం చెందుతుంది. ఇంట్లో అయినా సరే ఇద్దరు మనుషుల మధ్య జరిగిన సంభాషణ ఏదైతే ఉందో మూడో వ్యక్తికి పాస్ అవ్వకూడదు. ఇది ప్రతి ఒక్కరం ఇది మైల్డ్ స్టోన్ అన్నమాట. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. మనము ఇది కనుక 100% మనం పాటించాము అంటే 100% ఎథికల్ పీపులే మనం అవుతాం. ఇది ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఈ 3 ఈలు ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్, ఎక్స్పెరిమెంట్ అండ్ ఎథిక్స్, ఖచ్చితంగా మనకి ఇవి చాలా నీడ్. ఈ రోజు ఎడ్యుకేషన్ అనేసరికి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడటానికైతే ఏం లేదు. ఎందుకంటే మన వే ఆఫ్ టాకింగ్ మన ఎడ్యుకేషన్ అంతే. మనం మాట్లాడే విధానమే మన చూపిస్తుందండి అక్కడ. ఎస్, వీళ్ళకి ఒక ప్రాపర్ గా మనం ఇప్పుడు ఆ సార్ అంటాము, మేడం అంటాము, అవునా కాదా? వదిన, లేకపోతే ఇంకా కొన్ని రిలేషన్స్ ఉంటాయి, అలా ఏం పిలుచుకోము కదా. మరి అది ఎడ్యుకేషన్ తో సమానమే కదండి, అవునా కాదా? అదే బయట అయితే రకరకాల లాంగ్వేజెస్ మాట్లాడుకుంటా ఉంటారు, కల్చర్. సో ఇలా కాకుండా మనం ఎప్పుడైతే వన్స్ మీరు అనుకున్నారో నేను ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్ లో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను, నేను ఒక ఎంటర్ప్రీనియర్ ని, నేను ఒక లీడర్ ని, ఓకేనా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఈ 3 ఖచ్చితంగా పాటించాలి. ఓకేనా? వై టు చూజ్ దిస్ ఇండస్ట్రీ యాజ్ ఏ కెరియర్ అనేసి అడుగుతున్నాను. మన ఇందాటి నుంచి మనం అదే కదా చెప్పుకున్నాం. ఎందుకు చూస్ చేసుకున్నామంటే నేను 95% ఆఫ్ పీపుల్ లో నేను ఉండొద్దు, నేను 5% లో ఉండాలి. 5% అంటే ఎవరండి? ఇప్పటికిప్పుడు సైంటిస్టులు, అంబానీలు, వీళ్ళై ఉండాలి. మరి ఎంప్లాయ్ గాని, బిజినెస్ పర్సన్ గాని, సెల్ఫ్ ఎంప్లాయ్ గాని అవుతారా అండి? సెల్ఫ్ ఎంప్లాయ్ గాని, ఎంప్లాయ్ గాని ఎప్పటికీ కూడా 5% లోకి వెళ్ళలేరు. మరి బిజినెస్ పర్సన్ అంటే అవ్వచ్చు, కానీ దానికి ఎంతో పెట్టుబడి ఉంటది. అదే ఇన్వెస్టర్, మనం ఏమి ఇన్వెస్ట్ చేస్తున్నామండి ఇక్కడ? మనం ఏమి ఇన్వెస్ట్ చేస్తున్నాము? టైం ని ఇన్వెస్ట్ చేస్తున్నాం. మనం ఖచ్చితంగా 5% లో ఉంటాం. ఎందుకంటే కొన్ని తరాలకి మనం ఇన్కమ్ అన్నది జనరేట్ చేయగలుగుతున్నాం కాబట్టి. కొన్ని వేల మందికి మనమే రిక్రూట్ చేస్తున్నాం. మనం పెట్టాము కొత్త కంపెనీ, ఒక కంపెనీ పెట్టాలంటే ఎన్ని కోట్లతో సమానం? ఎన్ని కోట్లు కావాలి? మరి కోట్లు లేకుండానే మనం రిక్రూట్ చేస్తున్నామా లేదా? సో అందుకనే మనము 5% లో ఉన్నామన్నమాట. సో ఇది ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం. ఓకేనా? ఎర్నింగ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఆర్ 2 టైప్స్ అండి. ఇప్పుడే చెప్పాను, యాక్టివ్ ఇన్కమ్ అలాగే ప్యాసివ్ ఇన్కమ్. జ్యూస్ ఆఫ్ ద బాడీ అన్నది ఏంటిది? యాక్టివ్ ఇన్కమ్. పొద్దునెళ్ళాము, సాయంత్రం వచ్చాము, నెలంతా కష్టపడితే మనకు ఒక ఇన్కమ్ వస్తుంది. మరి మనము ఒకరి కింద వర్క్ చేస్తున్నామంటే వారు ఏది చెప్పితే అది చేయాలి. అలాగే వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడు రావాలి.
ఇది కావాలా? చక్కగా మన పని మనం చేసుకుంటూ, మనం ఒకరితో చెప్పించుకోకుండా, మనం ఏదైతే పెట్టుకున్నామో ఒక టార్గెట్, నేను ఖచ్చితంగా రీచ్ అవ్వాలి, ఫాస్ట్ గా గ్రోత్ అవ్వాలి అని మనం ఎప్పుడైతే పెట్టుకున్నామో ఒక టార్గెట్, దాని దాన్ని ఉద్దేశించి మనం ముందుకు వెళ్ళాలా. సో ఒకసారి ఆలోచించండి. పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ కోసం చూడండి. 21st సెంచరీ ఆల్రెడీ వచ్చేసింది. ఓకేనా? రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ లో ఉంటుందండి మనకి పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ కోసం. రాబర్ట్ కియోసకి చెప్పడం జరిగింది ఈ ఇంపార్టెన్స్. ఖచ్చితంగా రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ కూడా తీసుకొని మనందరం కూడా చదువుదాం. ఓకేనా? టు బి సక్సెస్ఫుల్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఈజీ. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో సక్సెస్ అవ్వడం నాట్ ఈజీ బట్ వెరీ సింపుల్. చూడండి అసలు ఎంత బాగుందో ఆ వర్డ్. అసలు ఈజీ కాదు, కానీ చాలా సింపుల్. అది మనము ఆలోచన విధానం అన్నమాట. మనం థింక్ అమ్మో ఇప్పుడు నాట్ ఈజీ అన్నారు కదా మేడం బాబోయ్ అని మనం భయపడతామా? భయపడాలా? భయపడకుండా నాట్ ఈజీ అంటున్నారు కదా, అసలు ఏంటి ఈజీ కాదు అని ఆలోచించి మనం కనుక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇట్స్ వెరీ సింపుల్. ఆడుతూ పాడుతూ ఉఫ్ఫను ఉదేయొచ్చు అన్నమాట. అర్థమవుతుందండి? అంత సింపుల్. ఎలాగా? మీరు అనుకుంటే ఫస్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ డైలీ మనం ఏదైతే పెట్టుకున్నామో ప్లాన్స్, డైలీ ఎన్ని ప్లాన్స్ పెట్టుకోవాలని చెప్పాను నేను? డైలీ 3 ప్లాన్స్ పెట్టుకోవాలి. చేస్తున్నామా? మనం లీడర్స్ అయిపోయాము అంటే మనం ఏం చేస్తాము? కొత్త ప్లానింగ్స్ ని పక్కన పెట్టి టీమ్ ని మనం మోటివేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇలా కాకుండా దాని పని దానితో పాటు ఎప్పుడైతే నేను 5%, ఇప్పుడు సాహు సార్ ఉన్నారండి, చాలా టీం ఉంది. అలా అని ఇంట్లో కూర్చొని ఆయన ఎన్ని రోజులైంది ఫస్ట్ ఆలోచించండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఆ ఆయన ఇంట్లో కూర్చొని నాకు ఇంత టీం ఉంది కదా వాళ్ళని మోటివేట్ చేసుకుంటే సరిపోద్దిలే అని అనుకుంటున్నారా? లేదు అంటే ఇండివిజువల్ గా కొత్త ప్లానింగ్స్ కూడా చేస్తున్నారా అన్నది ఒకసారి ఆలోచించండి. సో దాన్నే సింపుల్ అంటాం అన్నమాట. నెట్వర్క్ మార్కెటింగ్ అన్నది ఈజీ కాదు బట్ వెరీ సింపుల్. సింపుల్ థింగ్స్ ఆర్ వెరీ ఈజీ బట్ ఆల్ సింపుల్ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ. అవునా కాదా? సింపుల్ అంటే మనం ఆలోచిస్తాం చూడండి. నా విషయమే చెప్పుకోవచ్చు. నేను అందరి కోసం నేను చెప్పట్లేదు. నైట్ పడుకునేటప్పుడు ఏమనుకుంటానంటే ఎర్లీగా లేచి చక్కగా మొత్తం పనంతా పనంతా అంటే కాలకృత్యాలు తీర్చేసుకొని మార్నింగ్ లేవగానే వాకింగ్కి వెళ్దాం అనుకుంటాం. ఎంతమందిని చేస్తున్నాం? నేనైతే చెయ్యట్లా. నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా నేను అనుకుంటా, కానీ మార్నింగ్ రేపు వెళ్ళొచ్చులే అనుకుంటాం. దాన్ని ఏమంటారు? సింపుల్ థింగ్స్ ఆర్ వెరీ ఈజీ బట్ సింపుల్ థింగ్స్ ఆర్ నాట్. అన్ని సింపుల్ థింగ్స్ ఈజీ కాదు. ఎక్సర్సైజ్ వాకింగ్కి వెళ్ళడం ఎంత ఈజీ అండి, కానీ అది మార్నింగ్ అయ్యేసరికి ఏమవుతుంది? రేపు చెయ్యొచ్చులే, పోస్ట్ పోన్ మెంటాలిటీ అన్నమాట. అంటే ఒక హ్యూమన్ బీయింగ్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే పోస్ట్ పోన్ మెంటాలిటీయే ఉంటుంది. సో అందుకని సింపుల్ గా ఉన్న వర్క్ కూడా మనము చేయలేమన్నమాట. ఓకేనా? సో జాబ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బట్ హౌ మచ్ మనీ యు మేక్. జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా మంది ఇప్పుడు జాబ్ చేసుకున్నాను కదా నాకెందుకు ఈ తలనొప్పి అంటారు. మనం ఎవరితోనైనా వెళ్ళి డిస్కషన్ పెడితే అర్థమవుతుందా? కానీ ఎంత మీరు ఎర్న్ చేయగలరు? మీరు అనుకున్న లైఫ్ స్టైల్ కి మీరు వెళ్ళగలరా? ఒక్కసారి ఆలోచించండి. మీ ఆ రోజు అంటే నెలంతా కష్టపడితే ఆ రోజు ఇన్కమ్ వస్తుంది కదా. ఈ రోజు మనకి ఇన్కమ్స్ పడతాయి అందరికి. ఆ రోజు ఇన్కమ్ వస్తుంది కదా. ఆ ఇన్కమ్ వచ్చినంత సేపు ఉండదు జాబ్, మనము చేస్తున్న జాబ్ లో. అది వచ్చిన ఇన్కమ్ ఏమన్నా మొత్తం మన ఏదైతే మన ఎక్స్పెన్సెస్ ఉన్నాయి వాటన్నిటికీ సరిపోద్దా అంటే చాలదు. అర్థమవుతుందండి? సో వాట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ వీఆర్ ప్రొవైడింగ్
పవర్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఫ్యూ ప్రొడక్ట్స్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఏ ప్రొడక్ట్స్ బాగున్నాయి అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలము అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, మనం యూజ్ చేసిన ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి మనము 1, 2 యూజ్ చేస్తే ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు కాన్ఫిడెంట్ గా మీరు చెప్పగలరా నాన్న? చెప్పగలరా? అస్సలు చెప్పలేరు. ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే 100% ప్రొడక్ట్ యూజర్ గా ఉండండి. ఇందాకే మనం చెప్పుకున్నాం, మనందరం ఎందుకు వచ్చామంటే 3 జనరేషన్ ఇన్కమ్ కోసం వచ్చామని చెప్తున్నాం. మరి అలాగే మనీయే కదా, మనీ మోర్ ఇంపార్టెంట్. ఓకేనా? మనీ వస్తేనే కదా మనకి 3 జనరేషన్ ఇన్కమ్, ఒక టీం గ్రోత్ అయితే మనకి మనం లేనప్పుడు 3rd జనరేషన్ ఇన్కమ్ అన్నది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది కదా. మరి మీకు వెస్టేజ్ లో ఎంత మనీ కావాలి? అందరూ ఫాస్ట్ గా, టైం అయిపోయింది, ఫాస్ట్ గా చాట్ బాక్స్ లో నాకు తెలపాలండి. మీకు వెస్టేజ్ నుంచి ఎంత ఇన్కమ్ కావాలి, ఎంత కావాలి? ఫాస్ట్. హౌ టు ఎర్న్ హ్యూజ్ మనీ ఫ్రమ్ వెస్టేజ్, ఎలాగా సంపాదించాలో మాట్లాడుకుందాము. ఫాస్ట్ గా మీకు ఎంత ఇన్కమ్ కావాలో, షార్ట్ టర్మ్, మనకి లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటాం కదా. ఏది రాలేదు మీరు చాట్ చేయకపోతే మళ్ళీ నాకు నోరు కదలదు అనమాట, నా వాయిస్ రాదు. మరి 6:30 అయిపోయింది. ఎస్ లీడర్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సూపర్. 1 year లో 1 lakh, ఎక్సలెంట్. సూపర్. అన్లిమిటెడ్ ఇన్కమ్, ఎస్. చూసారా మన ఆలోచన విధానం ఎంత బాగుంది అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మరి హ్యూజ్ ఇన్కమ్ రావాలంటే మనం ఏం చేయాలి? బిల్డ్ ఏ స్ట్రాంగ్ టీమ్. స్ట్రాంగ్ టీమ్ ని మనం బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. మరి స్ట్రాంగ్ టీమ్ బిల్డ్ అవ్వాలంటే మన డ్రీమ్ ఎలా ఉండాలండి? స్ట్రాంగ్ గా ఉండాలి. మరి ఈ మంత్ మనం డ్రీమ్ పెట్టుకున్నాము, అది ఫుల్ఫిల్ అవ్వలేదు. మనం ఏం చేస్తాము, ఎన్ని రోజుల నుంచి, ఎన్ని మంత్స్ నుంచి పెట్టుకుంటున్నాను కానీ అది అసలు కంప్లీట్ అవ్వట్లేదు అని చెప్పి మనం ఏం చేస్తామంటే లైట్ తీసుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, ఒక పాయింట్ ఉంది. ఇఫ్ యు డోంట్ బిల్డ్ యువర్ డ్రీమ్ స్ట్రాంగ్, అంటే మీరు మీ డ్రీమ్ ని స్ట్రాంగ్ చేసుకోకపోయినా, మీరు ఒక డ్రీమ్ పెట్టుకోకపోయినా ఏమవుతుందో తెలుసా అండి? సమ్వన్ ఎల్స్ హైర్ యూ టు హెల్ప్ దెమ్ బిల్డ్ దేర్స్. అంటే మీరు వేరే వాళ్ళ కళలకి పని చేస్తున్నట్టు అయిపోద్ది అనమాట. అందుకని ఎప్పుడు చెప్తా ఉంటారు లీడర్స్, ఎప్పుడు చెప్తా ఉంటారు, మీరు స్ట్రాంగ్ డ్రీమ్ ని ఫస్ట్ బిల్డ్ చేసుకోండి. మీకు స్ట్రాంగ్ టీమ్ కావాలి అంటే అసలు మీకు ఏం కావాలో యూనివర్స్ ని అడగండి. మీకు ఏం కావాలో యూనివర్స్ ని మీరు అడిగినట్లయితే అక్కడి నుంచి ఒక దారి వస్తుంది మనకి, మన టీం గ్రోత్ కి. లేదు అంటే కనుక మన కళలను కొల్లగొట్టి వాళ్ళ కళల కోసము పనిచేసే వాళ్ళ మనం మిగిలిపోతాం. సో మనం అప్పుడు ఏం చేయాలి? మన డ్రీమ్ అన్నది ఖచ్చితంగా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. డ్రీమ్ బిగ్ అని చెప్తా ఉంటారు కదా మన లీడర్స్. సో డ్రీమ్ బిగ్. మీరు డ్రీమ్ అన్నది స్ట్రాంగ్ గా పెట్టుకొని ఆ కళ కోసమే, నేను దానికోసమే వర్క్ చేస్తున్నానని దాన్ని ఎప్పుడైతే మైండ్ లో పెట్టుకొని మీరు వర్క్ స్టార్ట్ చేస్తారో మీ టీం అన్నది బిగ్ టీం అవుతుంది. అప్పుడు మీకు మీరు అనుకున్న హ్యూజ్ ఇన్కమ్ ఏదైతే ఉందో వెస్టేజ్ లో మీరు తీసుకోవడానికి మీరు సిద్ధం అయిపోయినట్టే. మరి దీనికి టూల్స్ కావాలి కదా. మీ డ్రీమ్ బిల్డింగ్ టూల్స్ ఏమేమి కావాలి అంటే ఫస్ట్ క్యాటలాగ్ కావాలండి. మన దగ్గర క్యాటలాగ్ మస్ట్ అండ్ షుడ్, మన బ్యాగ్ లో క్యాటలాగ్ ఉండాలి. దాంతో పాటు ఒక డైరీ ఉండాలి, డైరీ ఆర్ బుక్, లాంగ్ బుక్. ఎందుకంటే మీరు ప్లాన్ ఎవరికైనా చెప్పాలి అంటే ఏదో ఒక చిత్తు కాగితం మీద ఇలా రాసేసి ఇచ్చేయడం కాదండి.
ఒక ప్లాన్ చెప్పాలంటే ఒక లాంగ్ నోట్ బుక్ అయినా పెట్టుకొని చక్కగా ప్లాన్ ప్రెజెంటేషన్ మనం ఇచ్చినట్టయితే అది చింపి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇచ్చి లేదంటే మీ దగ్గర పెట్టుకోవచ్చు. కానీ ఒక క్లారిటీ, ఒక విజన్ కనిపించాలన్నమాట మనం చెప్పే ప్లాన్ లో. సో అలాగా మనకు ఒక క్యాటలాగ్, ఒక బుక్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే వాయిస్ మ్యాగజైన్ ఉండాలి. లీడింగ్ లేడీస్ బుక్, మరి ఎంత మంది లేడీస్ చేస్తున్నారో అన్నది చూపించేటట్టు ఉండాలి. దాంతో పాటు చెక్స్, మరి అప్పుడు మనం కొత్తగా వచ్చామంటే మన అప్లైనర్స్ చెక్స్ ఖచ్చితంగా ప్రింట్లు తీసుకొని పెట్టుకోవాలి. ఎవరెవరైతే హైయెస్ట్ ఎర్నర్స్ ఉన్నారో వాళ్ళందరి ప్రింట్స్ తీసుకొని మనం ఒక ఫైల్ తయారు చేసుకోవాలి. ఇది ఎంతమందిని చేస్తున్నాము ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి లీడర్స్. ఓకేనా? స్ట్రాంగ్ టీమ్ డెవలప్ చేసుకోవాలంటే కాంటాక్ట్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. కొత్తగా వచ్చిన వాళ్ళకి మనం ఏం చెప్తాము? లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి అని చెప్తాము. అవునా కాదా? ఒక ఫంక్షన్ చేసాము అంటే ఖచ్చితంగా లిస్ట్ ప్రిపేర్ చేసుకోకుండానే చెప్పేస్తామా? ఒక పేపర్ మీద ఖచ్చితంగా పెడతాం ప్రతి ఒక్కరి పేరు. ఎందుకు అంటే ఎవరినైనా మర్చిపోతే మనల్ని పాయింట్అవుట్ చేస్తారు అని చెప్పి. మరి అలాంటప్పుడు మనము చేసే ఏదైతే బిగ్ ఇండస్ట్రీలో మనం ఉన్నాము, మరి మనం కూడా లిస్ట్ అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. మన ఫ్రెండ్స్ ఎవరు, మన ఎనిమీస్ ఎవరు, ఎనిమీస్ ని కూడా రాసుకోండి. ఎనిమీస్ ఎవరు, మన కొలీగ్స్ ఎవరు, మన నైబర్స్, వీళ్ళందరి లిస్ట్ ప్రిపేర్ చేసుకొని లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్ట్ ప్రకారం కన్నా మనం చెప్పినట్టయితే ఎవరిని మర్చిపోకుండా ఉంటాం అన్నమాట. ఓకేనా? 4 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారండి మన చుట్టూ. ఎవరంటే డైమండ్స్, లాజికల్ పీపుల్, వాచింగ్ పీపుల్, నెగటివ్ పీపుల్. డైమండ్స్ డైమండ్స్ అంటే చూడండి అలా వస్తారు, చక్కగా మనం చెప్పింది చెప్పినట్టు వింటారు. ఇమీడియట్ గా ఐడి వేసుకొని జాయిన్ అయ్యి కొనుక్కొని ప్రొడక్ట్ వాడుకుంటారు. మనతో పాటు వర్క్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు డైమండ్స్. మరి లాజికల్ పీపుల్ చూద్దాం చేద్దాం అంటారు అనమాట, అని ప్రొలాంగ్ చేస్తా ఉంటారు లీడర్స్. వాళ్ళు లాజికల్ పీపుల్. వాచింగ్ పీపుల్ మరి చూస్తా ఉంటారు, మనం ఏం చేస్తున్నామా, ఎలా చేస్తున్నాం చూస్తా ఉంటారు. ఈ రోజు చూస్తా ఉంటారు, రేపు చూస్తా ఉంటారు, సంవత్సరాల కొద్దీ చూస్తూనే ఉంటారు వాళ్ళు. అర్థమవుతుందండి? మరి నెగిటివ్ పీపుల్ ఏం చేస్తారండి? కంపెనీ మనం డెవలప్ అవుతూనే కనిపిస్తా ఉంటాము, కంపెనీ ఉంటుందో వెళ్ళిపోద్దో అంటారు. అలాగే ఏదో ఒక నెగిటివ్ మాట్లాడడానికి ఇదేన్ని రోజుల్లే అంటారు. ఇలాంటి నెగిటివ్ పీపుల్ వాళ్ళే డేంజర్. అర్థమవుతుందండి? ఎవరెవరైతే వాచింగ్ ఉన్నారో అండ్ నెగిటివ్ ఉన్నారో డేంజర్ అన్నమాట. నెగిటివ్ పీపుల్ కి కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది మనం. ఎందుకు అంటే మనం ఈవెంట్స్ కి వెళ్తాము, కొత్త వాళ్ళు అయితే అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం అందరం స్ట్రాంగ్ పీపుల్ కాబట్టి మనం ఎవరు ఏమన్నా సరే చెవిటోడి ఏంటంటే ఏదో ఉంటది కదా సామెత, అదే చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టు అన్నమాట. ఎందుకంటే మనకు అవన్నీ వినిపించదు. ఎందుకంటే మనకు తెలుసు మన విజన్ ఏంటో తెలుసు, క్లియర్ గా కనిపిస్తుంది, మన లైఫ్ స్టైల్ కనిపిస్తుంది కాబట్టి మనం ఎవరి మాట వినం. అదే కొత్త వాళ్ళు ఈవెంట్ లో కూర్చుంటే ఆ గాలి ఊదిన బెలూన్ లా అవుతారు. కరెక్ట్ గా నెగిటివ్ పీపులే దగ్గరికే వెళ్తారు వాళ్ళు. ఎందుకురా సబ్బులు మొన్న సారీ నిన్నే అనుకుంటా మదర్స్ డే కదా, మా పిన్నికి నేను కాల్ చేసి మాట్లాడిన తర్వాత అంటే మా బాబాయ్కి 100% తెలుసు నేను ఏం చేస్తున్నానని. అతనికి అడగడం రాక అమ్మ ఇంకా సబ్బులు అమ్ముతూనే ఉన్నావా అని అడిగారు అనమాట. నాకు చాలా నవ్వొచ్చింది. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ గా ఉండి నేను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి, మరి కూతుర్నే కదా, మంచి మంచి ఆయన బాబాయ్. కానీ ఏంటంటే ఆయనకి అడగటం తెలియలేదన్నమాట. స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇప్పుడు నేనంతలో నేను నిలబడి కార్లో కూడా తిరుగుతుంటే మా బాబాయ్ అన్నారు, అమ్మ ఇంకా సబ్బులు అమ్ముతున్నావా అని అడిగారు. నాకు ఫస్ట్ నవ్వాను. నవ్వి అప్పుడు నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, బాబాయ్ సబ్బులు అమ్మడం కాదు, నేను కొన్ని వందల మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాను, అది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ అనేసి. నాకు వచ్చేస్తుంది అనమాట, వెస్టేజ్ ఏమన్నా అంటే ఫస్ట్ వచ్చేస్తుంది. మీరు అలా అడగకూడదు బాబాయ్ అని చెప్పి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అలాగా అంటే ఇప్పుడు మా బాబాయ్ నెగిటివ్ అని చెప్పట్లేదు నేను, కానీ ఆయనకి అడగడం రాక ఆయన అలా అడిగారు. అయితే ఇక్కడ ఎప్పుడైతే మరి బెలూన్ ఊదిన గాలిలాగా బయటకు వస్తారు,
ఎందుకురా సబ్బులు పేస్ట్లు, అసలు నువ్వేంటి, నీ ఇజ్జత్ ఏంటి, నువ్వు సబ్బు అమ్మడం ఏంటి అనేసి అనంగానే ఆ ఇజ్జత్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా. మనోడేంటంటే నేను నిజంగా చాలా తోపుని, నేను సబ్బు అమ్మడం ఏంటని పుటుక్కుమని ఫోన్లు ఇచ్చాడు, మానేస్తాడు అనమాట. అప్పుడు ఎవరి డ్రీమ్ ని కొల్లగొట్టుకున్నాడు, అండ్ అలాగే ఎవరి లైఫ్ స్పాయిల్ అయింది అక్కడ. ఎవరైతే పర్సన్ విన్నాడో వాడి లైఫ్ స్పాయిల్ అయింది. ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? సో మరి ఫ్రంట్ లైన్ క్వాలిటీస్ ఏంటి? నీడ్, అంబిషన్, క్యారెక్టర్, టైమ్. ఈ 4 ఉన్నవాళ్ళు వెస్టేజ్ వదలరండి. నీడ్ ఉన్న వాళ్ళు వదులుతారండి. ఎస్, నేను ఈ రోజు వచ్చాను, నేను 1 నెలలో ఏం చేయాలి మేడం, నేను ఏం చేయాలో చెప్పండి అని అడిగే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది. మేడం నేను ఏం చేయాలి అంటారు, అవునా కాదు? సో మరి నీడ్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఆ మాట వస్తుంది. ఏదో వెళ్ళాంలే, ఐడియా వేసుకున్నాం, కొనుక్కున్నాం, చెప్దాంలే టైం ఉన్నప్పుడు చెప్దాం. నో, ఇక్కడ మనం ఎప్పుడు వచ్చామన్నది కాదండి. ఈ రోజు ఐడి క్రియేట్ చేసుకున్న మీరైనా సరే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మీరు అనుకున్న గోల్ కి రీచ్ అయ్యే అద్భుతమైన అవకాశం. ఈ ప్లాట్ఫామ్ అన్నది ఎవరి సొత్తు కాదు, ఇది ప్రతి ఒక్కరి సొత్తు. సో మనల్ని మనం ప్రూవ్ చేసుకునే ప్లాట్ఫామ్ అన్నమాట. అర్థమవుతుందండి? సో మరి ఈ 4 ఖచ్చితంగా నీడ్, అంబిషన్, క్యారెక్టర్, టైం. ఖచ్చితంగా టైం ఉండాలి. 24 అవర్స్ టైమే కదా, నాకు టైం లేదు అనటానికి లేదు. ఉన్న టైం నే, ఈ 24 అవర్స్ నే మనం ఒక 3-4 రోజులు, ఒక 48 అవర్స్ కింద కూడా కన్వర్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనుకున్న టైం ని ఖచ్చితంగా నేను ఈ టైం కి నేను రీచ్ అవ్వాలి అనేసి. అలాగే క్యారెక్టర్ పరంగా మనము మన లైఫ్ లైన్స్ తో బిహేవ్ చేసే విధానం గాని ఏదైనా సరే గుడ్ అయి ఉండాలి. అంబిషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫ్రంట్ లైన్ క్వాలిటీస్ ఇవి ఉండాలండి. ఓకేనా? మన ఇన్విటేషన్ ఎలా ఉండాలంటే క్యూరియాసిటీని కలిగించాలి, అంతేగాని ఫోన్ లోనే మొత్తం చెప్పకూడదు. ఫోన్ లో కాస్తే చెప్పి మిగతాది ఈవెంట్ లో కూర్చోబెట్టాలి, అదే క్యూరియాసిటీ. ప్రజెంటేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి, మీరు చెప్పే మాట పర్ఫెక్ట్ గా ఉండాలండి. అక్కడ ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి. అప్రోచ్ పీపుల్, కాన్ఫిడెన్స్ గా మీరు పీపుల్ ని అప్రోచ్ అవ్వాలి. ఓకేనా? సో ఖచ్చితంగా ఇదైతే చేయండి. మరి హెల్తీ బిజినెస్ ఏంటి, అలాగే హౌ టు డూ ద ప్రెజెంటేషన్. టైం అయిపోతుంది, సారీ అండి. కంటిన్యూస్లీ మీ ప్రెజెంటేషన్ అన్నది కంటిన్యూస్ గా జరుగుతూ ఉండాలి లీడర్స్. ఎప్పుడో వారానికి ఒక ప్లాను, నెలకు ఒక ప్లాన్ చేయడం కాదు, కంటిన్యూస్ గా రిక్రూట్ చేయాలి, ట్రైన్ చేయాలి మీతో నడిచే వాళ్ళని, అలాగే రీట్రైన్ చేయాలి. ఓకేనా? అలా ఎప్పుడైతే మీరు చేశారో రిటైన్ అవుతారనమాట. ఓకేనా? సో హెల్దీ బిజినెస్ ఏంటి అంటే 6 యాక్టివ్ గ్రూప్, 6 యాక్టివ్ లెగ్స్. మీరు మీతో 6, 1:6, 3/4 పీపుల్ చేసింగ్ దేర్ డ్రీమ్స్. చూడండి, 30 మంది వాళ్ళు ఏదైతే డ్రీమ్స్ అనుకుంటున్నారో దాన్ని చేయగలుగుతున్నారు. అర్థమవుతుందండి? వాట్ టు లెర్న్, సింపుల్ ప్రొడక్ట్ నాలెడ్జ్, సింపుల్ గా ఇవ్వండి. ఏది కూడా ప్రొలాంగ్ చేయొద్దు. వచ్చాడు కదా, దొరికాడు అని చెప్పి 1-2 గంటలు కాదండి మనం కూర్చోబెట్టేది. ఇప్పుడు నేను మిమ్మల్ని కూర్చోబెట్టినట్టు. ప్రొడక్ట్ నాలెడ్జ్ సింపుల్ గా ఇవ్వండి, ప్లాన్ ప్రెజెంటేషన్ షార్ట్ గా ఇవ్వండి, బిజినెస్ బేసిక్స్ డూప్లికేట్, అంటే మీ అప్లైనర్ ఏదైతే చేస్తున్నారో దాన్ని డూప్లికేట్ చేసి అలా మీరు ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఏదైనా సరే సింపుల్ 45 మినిట్స్ లో క్లోజ్ చేయాలన్నమాట. ఫోకస్, బిగ్ వాల్యూమ్ మీద మీరు ఫోకస్ చేయండి. నెవర్ గివ్ అప్. యూ నెవర్ నో హౌ చూజ్ యువర్, నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్ కి మీరు ఎంత దగ్గరలో ఉన్నారో మీకు తెలియదు లీడర్స్, అందుకే గివ్ అప్ ఇవ్వకండి ఎవరు కూడా. ఎందుకు అంటే మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసే అద్భుతమైన అవకాశం మన దగ్గరే ఉంది. మనం సగం వరకు వెళ్ళి, ఇప్పుడు చెట్టు ఎదుగుతుంది, ఫ్రూట్ ఇచ్చే టైంకి చెట్టుని నరికేస్తే ఏమవుతుంది, అవునా కదా? అలాగే మనం మన డ్రీమ్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. మనం ఎందుకు గివ్ అప్ ఇవ్వాలి? విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్. అవునా కాదా? విన్నర్స్ ఎవరు కూడా క్విట్ చేయరు, క్విట్ చేసిన వాళ్ళు ఎప్పటికీ విన్ అవ్వరు. ఓకేనా? గోల్ సెట్టింగ్ ఎలా ఉందంటే రిటర్న్ గోల్స్ ఇంపార్టెంట్. ఎలా అంటే
షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ మీరు పెట్టుకోవాల్సిన గోల్స్. అడిషనల్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే మన కంపెనీలో 100 PV ఫాస్ట్ స్టార్ట్ 8%. మరి ఫాస్ట్ స్టార్ట్ 8% ఈ మంత్ మనం అందరూ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ మే కాబట్టి నలుగురిని కనుక మనము 1200 PV మనం ఎప్పుడైతే చేపించగలిగామో మనకి ట్రిప్ కి ఎలిజిబుల్ అయినట్టే. అదే కొత్త పర్సన్ అయితే సేమ్ 1200 ఆ పర్సన్ 300 చేసి మిగతా ఒక ముగ్గురుతో 300. సో అర్థమవుతుందండి. ఫాస్ట్ స్టార్ట్ 8% ఎవరు మర్చిపోద్దు. 100 PV ఖచ్చితంగా యాజ్ ఏ లీడర్ గా 100 PV లో ఉండండి లీడర్స్. సిస్టమ్ అంటే ఏంటి? సిస్టమ్ SYSTEM సిస్టమ్ అబ్రివేషన్ చూడండి. సేవ్ యువర్ సెల్ఫ్ టైం ఎనర్జీ మనీ. బాగుంది కదా అండి. సిస్టమ్ యొక్క అబ్రివేషన్ సేవ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ థింగ్ అంటే హెల్త్ పరంగా సేవ్ చేసుకోండి, అలాగే టైం పరంగా యూటిలైజ్ చేసుకోండి, ఎనర్జీ పెంచుకోండి, మనీని సంపాదించుకోండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సారీ లీడర్స్ 7 అయిపోయింది ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి నేనైతే ఇదే చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఈ సిస్టమ్ ఉందో సిస్టమ్ ప్రకారము చక్కగా మీరు ముందుకు వెళ్ళిపోతే ప్రతి ఒక్కరూ మంచి సక్సెస్ తీసుకుంటారు. మంచి మంచి చెక్స్ తో ప్రతి ఒక్కరికి రోల్ మోడల్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఆల్ ది బెస్ట్. మా మేడం 7 అయిపోయింది. ఓకే లీడర్స్, మరి 7 అయింది కాబట్టి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా ఒక 1 or 2 మెంబర్స్ మాట్లాడండి. సెషన్ అన్నది క్లోజ్ చేద్దాము. హోస్ట్ నేనే కదా. ఎవరైనా మాట్లాడతారు అంటే క్లోజ్ చేయను, లేదంటే క్లోజ్ చేసేద్దాం. కొంచెం ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి లీడర్స్. అంటే నేను చెప్పింది అందరికి జోలపాట్ల ఉందని నిద్రపోయారా అందరూ? గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. భయం వేసింది మేడం, అందరు నిద్రపోయారు. లేదు మేడం, లేళ్ళు అయిపోయారు మేడం. చాలా బాగుంది మేడం. మీరు చెప్తా ఉంటే ఇంకా నెక్స్ట్ మేడం ఇంకా ఏం చెప్తారు అన్నట్టు లేలను అయిపోయాయి అనమాట. అందులో చాలా బాగుంది మేడం. ఎప్పుడు కూడా సిస్టమ్ మీరు జూమ్ మీటింగ్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా సిస్టమ్ గురించి కంపల్సరీ ఎంత ప్రోడక్ట్ నాలెడ్జ్ అందించినా సిస్టమ్ గురించి కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రోజు మళ్ళీ అదే జరిగింది. పాత వాళ్ళని కొత్త వాళ్ళని అప్పుడప్పుడు వాళ్ళు చేసే పని వాళ్ళకి గుర్తు చేయాలి అన్నట్టు ఈ రోజు మీరు ఏం చేశారంటే చేస్తూ రన్నింగ్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా అవసరం మేడం మీరు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేసింది. అదే విధంగా కొత్త వాళ్ళకి నేర్చుకోవడానికి కూడా చాలా బాగుంటది. అద్భుతమైన సెషన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ. మీ డ్రీమ్స్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మరి ట్రిప్ కి వస్తున్నారా మీరు? ఖచ్చితంగా మేడం, నేను నా టీము కలిసి వస్తున్నాం మేడం. సూపర్. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. మరి అందరూ ట్రిప్ కి ఎలిజిబుల్ అవ్వండి లీడర్స్. అందరం కలిసి వెళ్దాం, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ. వరలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. విజయ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగుంది మేడం. సచిన్ ఇంకా చెప్తే వినాలని ఉంది మేడం. అలా వినుకుంటూనే ఉన్నాను. మీలా ఇంగ్లీష్ మాట్లాడాలనిపిస్తుంది మేడం. ఇంగ్లీష్ చాలా బాగుంది మేడం. చాలా బాగా చెప్పారు. ఇంగ్లీష్ లో చెప్పి మళ్ళీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం అలా కూడా నాకు మాట్లాడాలని అనిపిస్తుంది మేడం. ఖచ్చితంగా మీలాగా ఖచ్చితంగా అవుతుంది మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు మేడం. మీరు ఎప్పుడు వచ్చినా చాలా స్పెషల్ గానే చెప్తూ బిజినెస్ ప్లాన్స్ బయటకు వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి అన్ని చెప్తూ ఉంటారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ మేడం. థ్యాంక్ యూ. ట్రిప్ కి వస్తున్నారా మేడం? 1:6 ట్రిప్ కి
అన్ని కలిపి చేసేద్దాం ఈ మంత్. ఎస్ మేడం చేస్తాం మేడం. మాతోనే నేను వస్తాం అనుకుంటున్నాను. 1:6 కూడా ఒక 15 members తో మేము ట్రై చేస్తాం మేడం. సరస్వతి మేడం టీం మేడం, వరలక్ష్మి నేను. నాకు తెలుసు మేడం, గుర్తుపట్టాను. గుర్తుపట్టేశారా? థ్యాంక్ యూ గుర్తుపట్టేశాను మేడం. మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం రాధా గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టీస్. గుడ్ మార్నింగ్ మై టీమ్ లీడర్స్. మేడం, మీ సెషన్ అయితే ఎప్పుడూ సూపరే. అయితే ఎలా అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి మనల్ని మనం తట్టి లేపినట్టు ప్రతి ఒక్కరికి బాగా చెప్తారు. సిస్టమ్ ఎలా చేయాలి, హౌ టు వేస్టేజ్, వై టు వేస్టేజ్, వై నీడ్ వేస్టేజ్, అసలు Yes, ఎందుకు అవసరం కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఖచ్చితంగా మీ సజెషన్స్ అన్ని తీసుకుంటూ ఖచ్చితంగా ముందుకెళ్ళి మంచి సక్సెస్ తీసుకుంటాం మేడం. మీకు కూడా అలాగే మంచి సక్సెస్ అందాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఎస్ మేడం. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ 1:6 కంప్లీట్ చేస్తూ Sure, అలాగే madam. ట్రిప్ కి మీ వారిని పంపించేటట్టు ట్రై చేయండి మేడం. ఇది బాగుంది నిజంగా, తెలుసా? ఒకసారి వచ్చారంటే ఇంక మిమ్మల్ని అసలు బయటికి నువ్వు బిజినెస్ చేయి అంటారు మేడం. ఓకేనా? Sure, madam. నేను యూనివర్స్ కి ఇస్తున్నాను ఇదే మేడం. ఇచ్చేయండి. ఓకే, ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్ మేడం. మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే లీడర్స్, మరి అందరూ అయితే 7 అయింది కదా, మనకి టైం కూడా అయింది. సో అందరికీ నేను చెప్పేది ఒకటేనండి, ప్రతి ఒక్కరు ట్రిప్ కి ఎలిజిబుల్ అవ్వండి. మరి లక్ష్మి మేడం కి మరి ఈరోజు జర్నీ ఉంది కదా, సో మాట్లాడడం అవ్వదు. సెషన్ అయితే క్లోజ్ చేద్దాము. ఓకేనా? ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకొని అందరం ఒకసారి పలకరించుకుందాము. గుడ్ మార్నింగ్ మేడం. విజయ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. సెక్షన్ అయితే బాగా చెప్పారు మేడం. మీరు ఎప్పుడు చెప్పినా అసలు జోల పాడినట్టే, ఎంత చెప్పినా వినాలనిపిస్తుంది మేడం. అంటే ప్లాన్ వెళ్ళేటప్పుడు, హోమ్ మీటింగ్స్ వెళ్ళేటప్పుడు ఎలా మాట్లాడాలమ్మా అన్ని బాగా చెప్తారు మేడం మీరు. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. ట్రిప్ కి వస్తున్నారా? ట్రై చేస్తున్నాను మేడం. వచ్చేయండి మీరు మీ టీం. వస్తాను మేడం. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. మీరు చెప్పే మాటలు చచ్చిపడిపోయిన కాళ్ళు కూడా పరిగెడతాయి మేడం. ఓకే, సూపర్ సార్. మీరు చెప్పే మాటలు ఒక రోజు గుర్తొచ్చాయి మేడం. మొన్న 9వ తారీఖున పెట్రోల్ బంక్ రాజు గారు సరస్వతి మేడం తాలూకు మాట్లాడి జూమ్ ఇచ్చారు మేడం. సేమ్ మీరే ఉన్నారు మేడం ఆ మాటలకి. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే మనము చెప్పుకున్నామో ఈ సెషన్ అన్నది కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందండి. ఓకే సో మేడం. ఇది ఖచ్చితంగా పాటిస్తే కనుక మనం అనుకున్న టార్గెట్ మనం రీచ్ అవుతాం. ఓకేనా? థ్యాంక్ ఓకే యూ సార్. మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. మీరైతే ట్రిప్ కి వచ్చేస్తున్నారు, నాకైతే తెలుసు. సో అర్థమైపోయింది. మరి మీ నుంచి ఎంతమంది వస్తున్నారో ఒక్కసారి మీరు చెక్ చేసి మనం మాట్లాడుకుందాం సార్. ఓకేనా? ఓకే మేడం. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సెషన్ అయితే అసలు స్లో పాయిజన్ టైప్ చేస్తాను మీరైతే. అసలు స్టార్ట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోతారు డెప్త్ గా. అసలు చాలా బాగా చెప్పారు మేడం ఈరోజు అయితే. చాలా బాగా అనిపించింది. అందరం కూడా ఖచ్చితంగా పాటించి మన వాళ్ళకి రీట్రైన్ అన్నమాట. మనం ట్రైన్ అవ్వాలి, మన వాళ్ళకి ట్రైన్ చేయాలి, రీట్రైన్. ఓకేనా? ఓకే మేడం. మీరు కూడా ట్రిప్ కి రెడీ అయిపోవాలి ఖచ్చితంగా. ఓకే మేడం, ట్రై చేస్తున్నా మ్యామ్ తప్పకుండా.
ఓకే లీడర్స్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మ మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా క్లోజ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మా అమ్మ హ్యాండ్ రైస్ చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సెక్షన్ అయితే సూపర్ మేడం. పైన డాడీ దేవుడికి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా వెరీ గుడ్ మార్నింగ్. ఫాస్ట్ గా గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్. నేను మీకోసం చెప్పడం ఏముందమ్మా, ఎప్పుడు ఉండేది చిలక పలుకులు. హ్యాండ్ రైస్ కదని అన్మ్యూట్ చేశానమ్మా మీకు. ఇంకా 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 వినాలనిపిస్తుంది. అలా ఎంతనా మీరు చెప్పినవన్నీ ఇంకా కొంచెం చెప్తే బాగుంది. టైం అయిపోతుంది అంటున్నారు కదా, అందుకే మాట్లాడలేదమ్మా. చాలా సూపర్ ఉందమ్మా. ఎప్పుడు చెప్పినా చాలా బాగా చెప్తారు, అన్ని అర్థమయ్యేలా చెప్తారు. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే చెప్పుకున్నామో అది అందరం పాటిద్దాము. మరి ట్రిప్ కి వస్తున్నారు కదా, మీరు ట్రిప్ కి వచ్చేస్తున్నారు కదా మాతో. ట్రై చేస్తున్నానమ్మా. వచ్చేస్తున్నాను అనండి. అయిపోయింది అంతే. అన్ని యూనివర్సిటీ వదిలేను. ఆయన తీసుకొస్తే వస్తాను. వచ్చేసినట్టే ఇంకా చూడండి కావాలంటే. ఓకే అమ్మా. ఈ రోజు నుంచి నలుగురిని వేసేస్తారు, 1200 పాయింట్లు అయిపోతే మీరు మాతో వచ్చేసినట్టే. ఓకే అమ్మా. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. బాయ్. రమాదేవి మేడం అన్మ్యూట్ మేడం. ఒకసారి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఒక విఎల్సి ట్రైనింగ్, ఒక బూట్ క్యాంప్ అంటే ఎంత రీఛార్జ్ అవుతారో మీ మాటలకు కూడా అంతే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. మేడం టైం అయిపోతుంది అంటారు కదా, లేకపోతే ఎక్కువ అందరూ ఎంటర్ చేద్దరు. మీరు చెప్పి సెక్షన్ ఎవరికి నచ్చకుండా చెప్పండి. స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పేయాలి. చాలా సూపర్ గా చెప్తారు మేడం. అంటే మరి నేను సెషన్ క్లోజ్ చేసేసరికి 7 అయిపోయింది కదా. అదే టైం అయిపోతుంది. టైం కోసం ఎవరు చూడలేదు, మీరు చెప్పి ఇంకా ఎన్నాళ్ళు అనిపిస్తుంది కానీ అందరూ ఇబ్బంది పడతారు కదా అని. అది ఓకే అమ్మా. ఓకే, మరి నెక్స్ట్ వీక్ ఉంది కదా. లేదు అంటే మనం రేపు కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? రేపు. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ జూమ్ ముందు పాట వేస్తారు కదా, అది వెయ్యండి అమ్మా. రోజుని ఈ రోజు వేయలేదా మేడము? వేసారు కానీ అది అదే సీక్రెట్ బుక్ పాట వేసారు. సరే రేపటి నుంచి వేయమని చెప్తాను మేడం ని. ఓకేనా? మనం జూమ్ కొంచెం ముందే స్టార్ట్ చేసినారు అనుకో పాట, మనం సెక్షన్ కి వెళ్ళేటోడికి ఆ టైం అంతా. రేపటి నుంచి చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. విజయ మేడం, థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. రేపటి నుంచి ఏం చెప్తారు? సాంగ్ ఏమన్నా? మేడం మమ్మీకి నాకు ఎగిరే పక్షి ఆ పాట కావాలి మేడం. ఎగిరే పక్షి కావాలా? అదే కదా సాంగ్ అయితే వేసాను ఈ రోజు మంచిగాను. మళ్ళీ ఇంకే సాంగ్ అనేసి అంటే ఇప్పుడు ఓకే లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎక్సలెంట్ సెషన్ మేడం. మరి మాటలు లేవు, మీ సెషన్ కి అయితే మారులెస్ ఉంది. సో అలాగే అందరికీ కూడా బిలేటెడ్ హ్యాపీ మదర్స్ డే అండి. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క మహిళకి మరి ప్రత్యేకంగా మదర్స్ డే. అందరూ కూడా మరి అందరూ అమ్మలుగా ఉన్నారు కాబట్టి ఒక మంచిగా అందరికీ కూడా మరి విషెస్ అయితే మనం తెలుపుతున్నాం. అలాగే అందరూ కూడా మంచిగా సక్సెస్ అవుదాం, ఒక మంచి ట్రిప్ కి ఎలిజిబిలిటీ అవుదాం, అందరం కలిపి వెళ్దాం. ఓకేనండి? థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మేడం. విజయ్ మేడం, థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.